దాదాపు 2 సంవత్సరాల పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్జి రంగా, ఆ రోజుల్లో పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి గ్రేట్ పీపుల్ అందరూ పాల్గొని ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ రాజ్యాంగాన్ని యాక్చువల్గా అందులో వచ్చినటువంటి ప్రతి సంశయానికి కూడా సమాధానాలు చెప్పి, ఎందుకంటే అవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఆ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి వేళ ఇదే రోజున భారత రాజ్యాంగానికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజ్యాంగాన్ని తొంగలో తొక్కిన రోజు కూడా డిసెంబర్ 6 బాబ్రీ మసీద్ విధ్వంసం. చరిత్రలో దీని మీద బాబ్రీ మసీద్ విధ్వంసం మీద ఏం జరిగింది అన్నది 21/12/1992 అంటే సరిగ్గా విధ్వంసం అయిన 15 రోజులకి భారతీయ జనతా పార్టీ వారే ఆనాటి ప్రధాని పివి నరసింహారావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎందుకు పెట్టారంటే అవిశ్వాస తీర్మానం, పివి నరసింహారావు ప్రభుత్వం బాబ్రీ మసీదుని కాపాడలేకపోయింది, మత కల్లోలాలకు కారణమైంది, ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేటువంటి అర్హత లేదు అని ఎవరైతే బాబ్రీ మసీదుని కూలదోశారో వాళ్ళే అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానానికి పివి నరసింహారావు గారు ఇచ్చినటువంటి సమాధానం ఇది. దీన్ని నేను అనువదించి అప్పుడే శ్వేతపత్రం అని ఒక పేపర్ నడిపేవాడిని. అది ఇక్కడున్న వెటరన్స్ అందరికీ తెలుసు. ఆ శ్వేతపత్రంలో అప్పుడే వేశాను. దాని కాపీ ఈవేళ ఇది చాలా రెలవెంట్ అనే ఉద్దేశంతో దీని కాపీ కూడా మీకు అందరికీ ఇస్తాను. అలాగే వాట్సాప్లో కూడా మీకు అందరికీ మీ గ్రూప్లో పెడతాను. ఇది చదివితే ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఈవేళ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎవరికి పట్టింది మన రాజమండ్రిలో మనకే పట్టిందా? పోయిన సంవత్సరం 6వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాను, ఈ సంవత్సరం 6వ తారీఖున ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఏంటి నీకు ఒక్కడికే ఏంటే ఈ గొడవలంతాను అంటే దానికి కూడా కారణం అంబేద్కరే. అంబేద్కర్ ఏం చెప్పాడు? నో పార్టీ షుడ్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్. No party should have unlimited power, and it is bad for the people to remain idle and indifferent if that stage of affairs came into being. Ambedkar speaks, volume number 3, page 390. ఏ ప్రభుత్వానికైనా అన్లిమిటెడ్ పవర్ అంటే హద్దులు లేనటువంటి అధికారం లభించిన తర్వాత జనంలో మనం నిశ్శబ్దంగా ఐడిల్గా అంటే ఏ పని చేయకుండా, ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకుండా ఎప్పుడైతే జనం ఉంటారో అప్పుడు దేశం పతనం ప్రారంభమవుతుంది. ఈవేళ మోడీ గారి పరిపాలనలో ఏ న్యూస్ పేపరు ఏమైనా వీటిలో వచ్చే పేపర్లో ఏదైనా వస్తుందేమో తప్ప అఫీషియల్గా మీరు న్యూస్ పేపర్ తీసుకుని పెట్టినటువంటి పేపర్ ఏది కూడా మోడీ గారి వ్యతిరేక వార్తలు రాయటానికి సిద్ధపట్టలేదు. ఏవో మన విశాలాంధ్రో లేకపోతే ప్రజాశక్తో పార్టీ పేపర్లు ఉన్నాయి, వాళ్ళేమో రాస్తారేమో తప్ప మిగతా పేపర్లో అన్లెస్ డైరెక్ట్గా మేము మోడీకి వ్యతిరేకం అని అనుకునేటువంటి పేపర్లు తప్ప ఎవరు రాసే పరిస్థితులు లేరు, కంట్రోల్ అయిపోయారు. మన రాష్ట్రంలో అయితే 2 పార్టీలు కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ప్రధాన ప్రతిపక్షం అంతే, అధికార పక్షం అంతే, 2 కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఎక్కడైనా ఒకళ్ళో ఇద్దరో తిరగబడుతుంటే వాళ్ళని ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఇవాళ భారతదేశం వచ్చేసింది. మీకు ఆఖరికి ట్రంప్ లాంటి వాడు
నేనే ఇండియాకి పాకిస్తాన్కి రాజీ చేశాను, ఇద్దరికి వ్యాపారం చెప్పానంటే ఏం వ్యాపారం? రాఫెల్స్ 5 రాఫెల్స్ కూల్చేసామంటే, రాఫెల్ అంటే పెద్ద సెన్సేషనల్, దానికి అసలు ఏం చేసినా కోలదని. ఎందుకంటే అది కాంగ్రెస్ టైంలో జరిగినటువంటి అగ్రిమెంట్కి 5 రెట్లు ఎక్కువగా డబ్బు పెట్టి కొన్నారు ఎన్డీఏ వచ్చాక, బీజేపీ వచ్చాక. కొని ఏం చెప్పారు, ఇది అసలు ఇక్కడి నుంచి దీన్ని ఎవడో ఏం చేయలేని వెళ్ళి కొట్టేసి వచ్చేటమే తప్పని. 4, 5 కూల్చేసామని ప్రపంచవ్యాప్తంగా అందరితోటి చెప్తున్నారు వాళ్ళు. మన లోక్సభలో అడిగితే మినిస్టర్ గారు అంటారు పరీక్ష పాస్ అయ్యామా లేదా అని చూడాలి తప్ప పెన్సిల్ సరిగ్గా రాసిందా లేదా అన్నది కాదు. అది పక్కన పెట్టండి, ఎంతసేపు అదే చెప్తారంటే మనం పాకిస్తాన్లో ఇంతమందిని చంపేశాం, ఇంతమంది వెళ్ళి టెర్రరిస్టులు కొట్టేశాం అని ఆయన సమాధానం చెప్తాడు. ఈ రాఫెల్ దీని మీద ఇప్పటికీ ట్రంప్ అంటాడు నేనే రాజీ చేశానంటాడు, నేనే ఇద్దరికి రాజీ చేశానని. మోడీ గారు ఏం మాట్లాడరు, గవర్నమెంట్ మాట్లాడదు, దాని మీద స్పందనే లేదు. ఈవేళ పుతిన్ గారితో మళ్ళీ కావలించుకుని ఫోటోలు చూసాం. ఈ పుతిన్కి మనకి రష్యాతోటి యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి ఇండియాతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు మనం రష్యాతోటి సంబంధాలు చెడగొట్టుకోలేదు. చైనాతో కూడా ఇలాంటి సంబంధాలు గతంలో ఎప్పుడు లేవు. చైనాతో వార్ అయింది కానీ 64లో, ఆ వార్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి సంబంధాలు చైనాతో కూడా ఎప్పుడు లేవు. ఈవేళ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద క్రెడిబిలిటీ ఏంటి? ఈ భారత ఉపఖండంలో అన్ని దేశాల్లోనూ డిస్టర్బెన్స్లు వచ్చాయి ఎక్సెప్ట్ ఇన్ ఇండియా. ఇంత పెద్ద దేశంలో ఇన్ని కులాలుండి, ఇన్ని మతాలుండి, ఇన్ని నాగరికతలుండి, ఇన్ని సంస్కృతులుండి, ఇన్ని భాషలుండి అసలు ఇట్ విల్ గో టు డాగ్స్ అన్నాడు చర్చిల్. ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తున్నామంటే ఇండియా విల్ గో టు డాగ్స్ అన్నాడు. అటువంటిది అలా నిలబెట్టుకుంటూ వచ్చాం. దీనికి ప్రధానమైనటువంటిది ఏంటంటే ప్రపంచం అంతా మతాల పేరుతో కొట్టుకుంటున్నా, ఇండియాలో మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎన్ని రెచ్చగొట్టినా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. నిజంగా వాళ్ళు ఇది హిందూ దేశం కాబట్టి హిందువులే ఇక్కడ జనం, మిగతా వాళ్ళంతా సెకండ్ రేట్ సిటిజన్స్, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరు పనిచేయరు అనేటువంటిదే బీజేపీ వారు నిజంగా ఫాలో అయితే మొన్న ఎందుకు తీసుకొచ్చి సోషల్ కూర్చోబెట్టుకున్నారు పక్కన? మొత్తం మన యుద్ధం గురించి ఏం మాట్లాడుతున్నా ఓ పక్కన తీసుకొచ్చి సోఫియా ఖురేషీ అనేటువంటి ఒక ముస్లిం లేడీ, ఆవిడ కళ్ళల్లో ఏదో కొంచెం ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది, ఆవిడని తీసుకొచ్చి ఇంకెవరు లేరా? ఆవిడని ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు పక్కన? ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు మన స్ట్రెంగ్తే ఇది. యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఉన్న పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే